ఊపిరితిత్తులు ఒకసారి గట్టిపడ్డాక దాన్ని మళ్ళీ సాఫెన్ చేసే మార్గాలే ఉండవా? మెడికల్ మేనేజ్‌మెంట్, రీజనరేటివ్ మెడిసిన్ అనేది ట్రయల్ బేసిస్‌లో ఉంటుందిప్పుడు. రీజనరేటివ్ మెడిసిన్ ఆఫ్‌కోర్స్ మేము చేస్తున్నాము. స్టెమ్ సెల్ థెరపీ అని చెప్పి. పేషెంట్ బోన్ మ్యారో తీసి దాంట్లోంచి స్టెమ్ సెల్ తయారు చేసి పేషెంట్‌కి ఇస్తాం. కానీ పేషెంట్ మన దగ్గరికి ఏ స్టేజ్‌లో వచ్చారనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుందన్నమాట. అంటే వెదర్ ట్రాన్స్‌ప్లాంట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ మెడికల్ మేనేజ్‌మెంట్‌తో మెడికల్ మనం మేనేజ్‌మెంట్. బికాజ్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఎంతైనా రిస్క్‌తో కూడిందే. కరెక్ట్. మీరన్నట్టు రిజెక్షన్ ఉండొచ్చు. అది సక్సెస్‌ఫుల్‌గా అవుతుందా వాళ్ళు? అండ్ టిపికల్లీ ఇది 2 లంగ్స్ ఒకసారి డ్యామేజ్ అవుతాయండి? ఒక లంగే డ్యామేజ్ అవుతుందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ 2 లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. కానీ మీరు అడిగింది ఎక్సలెంట్ క్వెషన్. ఒక లంగ్ డ్యామేజ్ అవ్వాలంటే రేర్‌గా టీబీ వల్ల ఒక లంగ్ డ్యామేజ్ అవుతుందండి. సో మా దగ్గర 4, 5 పేషెంట్స్ టీబీ వల్ల చిన్నప్పుడు టీబీ వచ్చి ఊపిరితిత్తులు ఒక సైడ్ గట్టిపడుతుంది. ఎందుకంటే టీబీ రెండిటిని ఎఫెక్ట్ చేయక్కర్లేదు. వన్ లంగ్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. గట్టి పడిపోయి ఆ సింగిల్ లంగ్ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. ఈ సింగిల్ లంగ్‌కి ఇన్ఫెక్షన్స్ బాగా వస్తూ ఉంటాయి. అది సెకండ్ లంగ్‌ని కూడా ఎఫెక్ట్ చేసి ప్రాబ్లమ్స్ వస్తాయి. పోస్ట్ టీబీ కూడా మనకి ఇట్లనే ట్రాన్స్‌ప్లాంట్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.